అందరికి వెల్కమ్ టు అను షమ్లు బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, సండే స్పెషల్ వచ్చేసి మాది ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ. అంటే నేను చేసే పద్ధతిలో మీకు చూపిస్తాను. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను ఫ్రాన్స్ని క్లీన్ చేసిన, అంటే మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. ఇవైతే ఇంకా సాల్ట్ వేసుకొని బాగా మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మనకు వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినా కూడా ఇందులో ఒకటి నరం అనేది ఉంటుంది బ్లాక్గా. చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడడానికి మనకు ఇలా వైట్గా కనిపిస్తుందా? మనం దీన్ని ఇట్లా కట్ చేస్తే అందులో నుంచి కనిపిస్తుంది చూడండి. ఇగో ఇది అనేది మనం తీసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఫ్రాన్స్ అనేది మనకు బాగుండదు, అంత చేదు వస్తుంది. ఇందులో లాగితే ఇలా పట్టుకొని మనం లాగితే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లాగేసిన ఇలా అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇవైతే ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇలా అంటే వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, సింపుల్, చాలా ఇలా లాగేస్తే వస్తుంది. ఇవైతే తీసుకోవాలి, లేదంటే బాగోదు. నేను ఎప్పుడు తెచ్చినా ఇలాగే క్లీన్ చేస్తాను. ఈరోజు స్పెషల్గా సండే మాది ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను నా పద్ధతిలో. చూడండి, అన్నీ ఇలా లాగేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ తప్పదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేను చేసే విధానం మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వాటర్ పెట్టేసుకున్నా. ఇక్కడ బాస్మతి రైస్ కూడా పెట్టేసుకున్నా కడిగి. ఇప్పుడు నేను హోల్ గరం మసాలా తీసుకున్నాను. దాల్చిన చెక్క, అనస పువ్వు, స్టార్ ఫ్లవర్స్, సాజీరా, లవంగాలు, జాజికాయ, ఇలాచి, బిర్యానీ ఆకు, ఇవన్నీ నేను ఈ వాటర్లో వేసుకుంటాను. ఫ్రెండ్స్. ఇవి బాగా మరగాలి, అందరికీ తెలిసిందే, కాకపోతే నేను చేసేది కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ బాగా మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. మన రుచి అంటే బియ్యం అనేది ఉప్పగా ఉండాలి, అప్పుడే బిర్యానీ బాగుంటుంది. ఇది దమ్ బిర్యానీ కదా, అందుకనే. చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నది ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇందాక వేయలేదు, మన ఇష్టము. నెయ్యి వేసుకున్నప్పుడు ఇక మనం కొంచెం ఆయిల్ అనేది తక్కువనే వేసుకోవాలి, అందుకని నేను లైట్గానే వేసిన. ఇది మనము ఈ రైస్ అనేది మనకు ఈ వాటర్ బాయిల్డ్ అయ్యి రైస్ ఉడికేలోపు ఇది మనం సిమ్లో కొంచెం ఉడికిద్దాము. ఎందుకంటే ఇది దీంట్లో వాటర్ అనేది ఉంటుంది, ఫ్రాన్స్లో వాటర్ అనేది కొంచెం ఉడికించుకుందాం. తర్వాత మనం ఎలా చేయాలనేది చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక లెమన్ అనేది చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందులో లెమన్ కూడా పిండుకోవాలి. ఈ లెమన్ పిండుకోవడం వల్ల మనకు రైస్ అనేది బాగా వైట్గా మంచిగా వస్తుంది, బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది మనకు బాగా మరిగినాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం ఇందులో. చూడండి ఫ్రెండ్స్, మనం కడిగి పెట్టుకున్న రైస్ ఇలా ఒకసారి కలుపుకొని మనము బాగా బాయిల్ చేసుకోవాలి. అంటే మొత్తం ఉడకొద్దు అన్నం అనేది, రైస్ అనేది మనకు 70% కుక్ అయితే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇది 70% అయితే కుక్ అయింది. నేను ఇందులో వేసేసుకుంటున్నాను రైస్ని. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఇందులో. కొంచెం ఇది మళ్ళీ కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ మనము కుక్ చేసుకోవడమే. ఇంకా రైస్ కూడా మనకు పూర్తిగా కుక్ అవ్వాలి, అంటే పూర్తిగా అవసరం లేదు. ఇది ఒక 90% కుక్ అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా అది కూడా వేసేసుకున్నాం మనము. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తాను ఒకసారి. ఇది కూడా రైస్ కుక్ అయింది ఫ్రెండ్స్, వేస్తాను ఇంకా నేను అందులో. ఇది వేసుకున్నాక ఒక 5 minutes తర్వాత మళ్ళీ అది కూడా వేసేస్తున్నాను. మనకు బాగా బాయిల్డ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకే తొందరగానే కుక్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను అది పెట్టేసుకొని ఇందులో మళ్ళీ పైన ఈ ఒక్క లేయర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఇంకా దమ్ చేసేసుకోవడమే. కరెక్ట్గా ఒక 15 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకు అచ్చం రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం మనము నెయ్యి అనేది వేసుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, నేను నెయ్యి కూడా వేసేసుకున్నాను. ఇంకా మనం దమ్ చేసుకుందాం. కరెక్ట్గా ఒక 15 మినిట్స్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 15 నిమిషాలు అయింది. ఇప్పుడు చూద్దాం మన బిర్యానీ ఎట్లుందో. చూడండి ఫ్రెండ్స్, నాకైతే మస్తు స్మెల్ అయితే అద్దరిపోయింది. నాకైతే మస్తు అనిపిస్తుంది, కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో, పుల్లలు పుల్లలుగా బిర్యానీ. మస్తు అంటే మస్తు వచ్చింది. చూడండి బాగా ఉడికిపోయింది. మస్తు ఉంటుంది బిర్యానీ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.